91వ కీర్తన 1వ వచనము. 91వ కీర్తన. యేసయ్య ఇరుకిరా, తమిళ మాటను అక్కడ గమనిస్తుంటున్నా. ఆయన యొక్క చోటున మనం ఉన్నప్పుడు ఆయనే మనకు నీళ్ళలుగా, అంటే మనకు నీడగా ఉంటూ ఉన్నా. నీడలో మనమందరము కూడా ఉంటూ ఉన్నాం. దేవుని నీడలో ఉండబట్టి, దేవుని యొక్క ఆశ్రయములు మనం ఉండబట్టి, దేవుడే మనకు ఆశ్రయము గనక, యెహోవా మనకు ఆశ్రయ దుర్గము గనక మనకేమవుతున్నది? హల్లెలూయా. ఆయన మనకు ఆశ్రయము గనక మనకు కావలసిన సకల సహాయమును మన ప్రభు మనకు దయచేస్తుంటూ ఉన్నారు. ఆయన మనకు ఆశ్రయము లేదా ఆయన మనకు నీడగా ఉంటూ ఉన్నారు. యెహోవాయే నాకు నీడ. ఆయన నీడలో మనం ఉంటే మనకేం కలుగుతున్నదంటే, మనకు సకల విధమైన సహాయాన్ని మన ప్రభు మనకు దయచేస్తుంటున్నా. ఆయన మన నీడ అని ఎలాగ మనము రుజువు చేసుకోగలం, లేదా మనం ఎలా దానిని ధ్యానించగలం అంటే, మరి అర్థం చేసుకోవాలంటే కీర్తనలు 28వ కీర్తన 7వ వచనంలో ఒక మాటను మనము గమనిస్తుంటున్నాం. 28 7వ వచనంలో, నాకు సహాయము కలిగేను. దేవుని కృపణ చేత ఈరోజు మనం ఏ రీతిగా వచ్చామో, లేదంటే ఇంతవరకు మన జీవితం ఎలా నడిపింపబడ్డదంటే, ఎవరి సహాయం లేదని కొన్నిసార్లు మనం అనుకుంటాం. వాస్తవానికి చూస్తే యెహోవాయే మనకందరికీ సహాయకుడు గనక ఈ రోజుకి మనము పొందుకున్నదంతా, లేదా మనం అనుభవిస్తున్నదంతా కూడా, మన చేతిలో ఉన్నదంతా కూడా, మనకు దక్కిందంతా కూడా దేవుని యొక్క కృప చేత, లేక దేవుని యొక్క సహాయము చేతనే మనం అందరం పొందుకొని ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహాయం లేకపోతే మనం పొందుకోలేం. యెహోవా నా ఆశ్రయము, మరి దెబ్బలు యెహోవా నాకు నీడ, ఆయన నాకు సహాయకుడు గనక. మనం అనుకుంటున్నాం ఈరోజు మనం పొందుకున్నదంతా మన వల్ల ఏదో కలిగాదని అనుకుంటాం. చాలామంది మన తెలివితేటలు అనుకుంటాం, మన జ్ఞానం అనుకుంటా, మన ఆలోచనలు అనుకుంటా, మనలో ఉన్న సామర్థ్యం అనుకుంటాం. ఏమీ లేదు. ఒకటి మనము ఆయన నీడ కింద ఉన్నాము గనక, ఆయన సహాయము మనకందరికి ఉన్నది గనక, ఆయన సహాయము ద్వారానే ఈ రోజున మనం పొందుకున్నదంతా నా ప్రభు వల్లనే మనం పొందుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటతో చెప్పాలని, ఇంకా కాస్త మనకు అర్థం కావాలంటే, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఆయన వెనక గవర్నమెంట్ ఉన్నట్టు. ఆయన కానీ ఏదన్నా లోన్ కావాలంటే లోన్ ఇచ్చేస్తారు. ఆయన వెళ్ళి ఏదన్నా వస్తువు కొనుక్కోవాలంటే వస్తువు ఇచ్చేస్తారు. ఆయన నమ్మి ఎవరైనా చేబదులు అప్పడిగిన కూడా ఇచ్చేస్తారు. మనకి ఇచ్చింది మనకు వచ్చేస్తుంది, నమ్మకం ఏర్పడుతున్నది. ఈ నమ్మకం ఎలాగా? వ్యక్తి పైన కాదు, వ్యక్తి వెనక ఉన్నటువంటి గవర్నమెంట్ పైన నమ్మకాలు ఏర్పడి వారు చేయాలనుకున్న వారందరూ కూడా చేస్తూ ఉంటారు. ఇదే రకంగానే విధమైన సహాయము మనలను బట్టి కాకపోయినా, మనము ఆశ్రయించిన లేదా మనము దేవుని నీడలో ఉండడము ద్వారా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటగా ఉంటే మీకు ఇంకా అర్థం కావాలంటే యెషయా 41:10వ వచనంలో మనం చూసుకుందాం. యెషయా 41:10వ వచనాన్ని మనం గమనించుకుందాం. ఈరోజు ఒకవేళ నీకు సహాయము లేదనుకుంటున్నావేమో, లేదంటే నీకు ఎటువంటి సహాయము లేకుండా ఒక నిస్సహాయంగా ఉంటున్నాను అనుకుంటున్నావేమో, ఏ ఆదరవ లేకుండా అనుకుంటున్నావేమో, నీకు కావలసినది ఏదో నీకు రాలేదనుకుంటున్నావేమో, ఏమీ తోచక ఒకవేళ ఉంటున్నావా, నీ కొరకు చెప్తుంటున్నాను, యెహోవాయే నీకు సహాయకుడు, నీకు దక్షిణ హస్తముతో నిన్ను నన్ను మనలను ఆదుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువే నిన్ను ఆదుకునే దేవుడు. ఈరోజు నాకు హెల్ప్ లేదనుకుంటున్నావేమో, నేను ఒంటరి పోరాటంతో ఉంటున్నాను అనుకుంటున్నావేమో, లేదంటే ఒంటరిగా నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అనుకుంటున్నావేమో, నాకు సహాయం లేదనుకుంటున్నావా? ఇంతవరకు సహాయపడిన యేసయ్య ఇంతవరకు నీకు. సామెతలు కీర్తనలు 17:9వ వచనము. కీర్తనలు 17:9. ఇప్పుడు ఎలా మారుతున్నదంటే మన జీవితాలలో యేసయ్యను వెంబడించిన తర్వాత, లేదంటే తల్లికి తెలుసు ఎట్లాగా వెళ్ళాలి, ఏ మార్గాన వెళ్ళాలి, ఎక్కడ ఉంటే వాళ్ళకి సేఫ్టీ, ఎక్కడ ఉంటే ప్రొటెక్షన్ అని పూర్తిగా తల్లికి తెలుసు. పూర్తిగా సంరక్షణ దేవుడు మనల్ని కాపాడుతున్నాడని వాక్యంలో మనం చూస్తుంటున్నా.
మందిరము ద్వారా కాపాడబడతాం. మొట్టమొదటి గమనించాము, యెహోవా మన జీవితాల్లో సహాయపడుతున్నాడు, మనల్ని నడిపిస్తుంటున్నాడు అని. రెండవదిగా మనం గమనిస్తుంటున్నాము, యెహోవా తన రెక్కల యొక్క నీడ క్రింద కావలసిన నీడంతా కూడా దేవుడు రెక్కల నీడ క్రింద అనగా ఈ రెక్కల క్రింద మిమ్మల్ని ఎలాగ మోసి ఇంతవరకు మిమ్మల్ని నడిపించుదునో మీరందరికీ కూడా తెలుసు అని అంటుంటున్నా. తర్వాత తన ఆజ్ఞలను చెప్పండి, మాట్లాడండి అంటూ ఉన్నారు. తన ఆజ్ఞలను గైకొనండి అంటూ ఉంటున్నా. దేవుని యొక్క రెక్కల క్రింద మనకు నీడ ఉంటున్నది. ఆ నీడలో ఉండబట్టి ప్రభువు ఇంతవరకు మనలను మోసాడు. ఎలా మోసాడు? మనకు కలిగిన కష్టములలో, మనకు కలిగిన ఆపదలలో, మనకు ఉన్నటువంటి అపాయములలో, మనకు ఏర్పడే కీడులు ప్రభు మనలందరినీ తప్పించాడు. ఎలా తప్పించాడు? ఆయన రెక్కల క్రింద మనలను మరుగు చేసి మన ప్రభువే మనలను తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభువే మనల్ని తప్పించాడు. ఇంకొక మాట కూడా చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనము ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 32:11 వచనములో యెహోవా వానిని నడిపించును. ఎలాగంటే రెక్కల చాపి వాటి మీద పెట్టి ఎలాగ మోసి నడిపించాడో అదే రకంగా తన ప్రజలమైన మనలందరినీ, ఆయన ప్రజలమైన మనలను ప్రభు ఎలా చేస్తున్నాడంటే రెక్కల చాటున మరుగుపరుచుకొని మోసి మనలందరినీ కాపాడుతున్న దేవుడుగా ఉంటున్నా. ఎప్పుడు ఏర్పడుతుంది? దేవుని మందిరము ద్వారా ఏర్పడుతూ ఉన్నా, దేవుని సహవాసము ద్వారా ఏర్పడుతూ ఉన్నా. నీకు నాకు కాపుదల ఎలాగా? దేవుడిస్తేనే మనకు కాపుదల, దేవుడు ఏర్పరిస్తేనే మనకు కాపుదల, దేవుడిచ్చేటువంటిదే మనకు శ్రేయస్సు. ఆ శ్రేయస్సు దేవుడు మనకందరికీ దయచేస్తున్నాడు కనుక కీర్తనకారుడు అంటున్నాడే, యెహోవాయే నాకు ఆశ్రయముగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటతో ఇది కొంచెం అర్థం కావాలంటే, ప్రభువే తన రెక్కల కింద మనం నడిపిస్తూ ఉన్నా. ఈ రోజుటికి అనేక అపాయాలు లేదా అనేక బలహీనతలు మనకు వచ్చాయి. కానీ అపాయము బలహీనతలు మన మీద జయాన్ని పొందుకోలేకపోయా. అనేకమైన కీడులు మనకి వచ్చాయి. అనేకమైనటువంటి విషయాలలో మనము త్రొట్టిల్లవలసిన పరిస్థితి వచ్చా. అనేకమైన విషయాలలో మనము గతించిపోయే వారు వచ్చా. ఇంతవరకు నడిపింపబడ్డామంటే మనలో ఏమీ లేదు. ఆయన రెక్కల క్రింద ప్రభువు నన్ను మనలను మరుగు చేయబట్టి ఈ రోజుటికి ప్రభు మనల్ని సురక్షితముగా పెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఒక బైక్ తీసుకుందాం. బైక్ నడిపించేది ఒక అబ్బాయి ముందు నడిపిస్తున్నాడు అనుకోండి. ఆ అబ్బాయికి కానీ బండి బాగా తెలిసేది అనుకోండి నడపడానికి, ఎక్కి కూర్చున్నా. ఆ బండి వాడు ఏం చేస్తాడంటే చక్కగా నడిపితే, ఒకవేళ మనం మందిరాన్ని రావాలనుకున్నా మందిరాన్ని తీసుకొచ్చేసా. ఒకవేళ బండి నడపని తెలియని వ్యక్తి అనుకోండి, ఆ బండి నడపని తెలియని వ్యక్తితో కూర్చున్నామంటే మనము మందిరానికి రావాలని ప్రయాణమైన ప్రయాణము ఎప్పుడు కింద పడేస్తాడో తెలియదు, ఎక్కడ పోయి మోదుకుంటాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు. మనము మందిరంలోకి చేరుతున్నామంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ముందు నడిపిస్తున్న నడిపింపు ఆ బండి చక్కగా వెళ్ళబట్టి మందిరంలోనికి వచ్చా. మందిరం వరకు వచ్చినటువంటి ఈ బైకు రేపు ఎక్కడ మనం వెళ్ళాలన్న గమ్య స్థానానికి కూడా ఈ బైకు మనల్ని నడిపించగలదు కనుక ఈ రోజుకి నువ్వు మందిరంలో ఏర్పరచబడుతున్నావంటే దేవుడే నిన్ను నడిపిస్తుంటున్నాడు. ఆయనే నీకు బోధిస్తుంటున్నాడు, ఆయనే నీకు ఆదరణగా ఉంటున్నాడు, ఆయన నీకు కాపుదలుగా ఉంటున్నాడు. ఎదురొచ్చే బండులు, ఎదురొచ్చే వాహనాలు ఎక్కడా నిన్ను తగలనేకుండా, నిన్ను మోదకుండా దేవుని మందిరంలోకి నిన్ను తీసుకొచ్చేదే ఆ బండి పైన ఇంకా నమ్మకముతో, దాన్ని నడిపించే యేసయ్యతో, దాన్ని నడిపించే పరిశుద్ధాత్మ పైన ఇంకా నువ్వు ఆధారపడితే నువ్వు చేరవలసిన గమ్య స్థానం అనేటువంటి పరలోక రాజ్యానికి నన్ను ప్రభు నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము కొన్నిసార్లు ఈ సరిగ్గా బండి నడపలేదని ఇంకో వేగం పోయే బండి పోవాలనుకుని ట్రై చేసామనుకోండి, మనకు ఎక్కడికి పడేస్తాడో మనకు తెలియదు. ప్రభువే మనల్ని నడిపించా. మందిరంలోనే ప్రభు మనల్ని నడిపించా. ఎలాగా?
కీడు నుండి, సమస్యల నుండి, అనేక పరిస్థితుల నుండి మనల్ని కాపాడుతూ ఈ రోజున మన వయసుకు అనేకమైన ఆపదలు వచ్చాయి, అనేకమైన బలహీనతలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, పోరాటం వచ్చాయి, కన్నీరు వచ్చేది, వేదన వచ్చేది. వాటిలో మనము సొమ్మసిల్లామా, పడిపోయామా? మనం సొమ్మసిల్లినా పడిపోయినా దేవుని కృప మనల్ని లేవనెత్తి ఈ రోజుకు దేవుని మందిరములో సజీవంగా మనం నిలబడుతున్నామంటే మనలో ఏమీ లేదు, కానీ యేసయ్య రెక్కల క్రింద నన్ను దాగుపరుచుకున్నాడు గనక నా ప్రభువే నన్ను నడిపిస్తున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నడిపించిన యేసయ్య ఇంకను మనల్ని నడిపిస్తా. ఇంతవరకు వచ్చేసాము, ఇంకా మన గమ్యస్థానానికి వెళ్ళిపోతాం. కాబట్టి యేసయ్యే మనకు నీడ. రెండవది, ఆయన రెక్కల క్రింద మనకు నీడ. మూడవదిగా చూసుకుందాం, యెషయా 51:16. యెషయా 51, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నా. మొట్టమొదటి మనం గమనించాము, యెహోవా మనకు నీడ. రెండవది, ఆయన రెక్కల క్రింద నీడ. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను. నా చేతి నీడలో ప్రభు చక్కగా అంటున్నాడు, నా చేతి నీడలో నేను నీకు నీడగా ఉన్నది సరే, నిన్ను రెక్కల క్రింద నేను పొదుగు చేసి కాపాడింది సరే. ఇప్పుడు నా చేతి నీడలో నిన్ను పెట్టుకుని ఉన్నాను. దేవునుடைய కరత నిழலுக்குள்ளாய் நம்மளை வைத்திருக்கிறா. మొట్టమొదటి మనం చూసాం, కర్తరే நமக்கு நிழலா இருக்கிறா, சேட்டைகளின் கீழ் தேவன் నిழలా இருக்கிறా. మూడవదిగా మనం చూస్తున్నాము, కరత నిழలు, దేవుని యొక్క చేతి నీడలో మనం ఉంటున్న వారముగా ఉంటున్నా. ఇంకను కాస్త దీనిని అర్థం చేసుకోవాలంటే కీర్తనలు 73:23 కీర్తనను ఒక్కసారి మనము చదువుకుందాం. 73:23లో ఒక మాటను మనం గమనిస్తాం. ఎల్లప్పుడూ నీ దగ్గర ఉన్నాను, నీ కుడి చెయ్యిన నేను పెట్టుకున్నది, ఎల్లప్పుడూ నా కుడి చెయ్యి పట్టుకొని ఉన్నా. యేసయ్య చెయ్యి మనల్ని పట్టుకొని ఉన్నా. యేసయ్య చెయ్యి మనం పట్టుకో ఉన్నది కాబట్టి మనకు కావలసిన ప్రొటెక్షన్ దేవుడు మనకిస్తున్నా. దేవుడు మనకు ఎలా ఇస్తున్నాడంటే చేతి నీడలో మనం పెట్టుకొని మనకు కావలసిన ప్రొటెక్షన్ అంతా మొదటగా సంగమ ద్వారా సేఫ్టీ ఇచ్చారు, దానికి ముందుగా హెల్ప్ని ఇచ్చారు. దేవుడే మనకు నీడగా ఉండి మనకు సహాయకుడు ఉన్నాడు. రెండవది, రెక్కల క్రింద సంగమ ద్వారా మనకు కావలసిన సేఫ్టీని ఇచ్చారు. మూడవదిగా ఇప్పుడు మనం గమనిస్తుంటున్నామే, యేసయ్య చేతి ద్వారా మన కంప్లీట్ ప్రొటెక్షన్ దేవుడు మనకు దయచేస్తుంటున్నాడు. పరిపూర్ణ కాపుదల దేవుడు మనకు దయచేస్తున్నా. ఎలా దయచేస్తున్నాడు? ఎల్లప్పుడూ ఆయన కుడి చెయ్యి నిన్ను నన్ను అది పట్టుకునిదిగా ఉండిపోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెయ్యి మనల్ని పట్టుకొని ఉన్నా. ఒకవేళ కొన్ని సందర్భాలలో మనం పిల్లలు ఎలాగైతే మనం పట్టుకుంటామో కొంతమంది ఇష్టపడరు, ఊరికెత్తాలనుకుంటా. కొన్ని సందర్భాలలో పట్టుకొని పోతుంటే వాళ్ళకి ఒకవేళ చాక్లెట్ కావాలనుకుని మన చెయ్యిని విడిపించుకొని వెళ్ళిపోవాలంట. ఇంకా వాళ్ళకి ఏదైనా నచ్చేదంటే వదిలిపెట్టి పోవాలనుకుంటా. మనమైతే చాలాసార్లు వదులుకొని పోవాలని ఆశపడతా. మనకు నచ్చింది చూసినప్పుడు, మనకిష్టం వచ్చింది చూసినప్పుడు, మనం వెళ్ళాలనుకున్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటా. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే, అలా వెళితే రోడ్డు మీద పడిపోతామేమో, బండి వచ్చి ఢీ కొట్టుకుంటుందేమో, ఒకవేళ మనకి కుదరకుండా ఏమన్నా అయిపోతుందేమని నీ చెయ్యి నా చెయ్యి వదలక ఎంతమటుకు ప్రభు పట్టుకోబట్టి ఈ క్షణము వరకు దేవుడు నిన్ను నన్ను కాపాడుతూనే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం పోవాలన్నప్పుడు కానీ ప్రభు టక్కున ఆ రోజు కానీ వదిలేస్తున్నాడు అనుకోండి, ఈ పాటికి మన పరిస్థితి ఏమై ఉంటుందో, మనకు ఏర్పడే శోధనలలో, మనకున్నటువంటి ఇబ్బందులు, ఏ రోజు ఏ ముడివి తీసుకొని ఏమై ఉంటామో మనకు తెలియదు, ఎలా వెళ్ళిపోయి ఉంటామో మనకు తెలియదు, మన బ్రతుకు మన జీవితం ఏమై ఉంటుందో తెలియదు, చాలా రకాలుగా క్షీణించిపోయి ఉంటాం. కానీ మనము దేవునిని కొన్ని సందర్భాల్లో నమ్మకపోయినా, దేవుని పైన ఆధారపడకపోయినా ప్రభువు మనలను పట్టి నడిపిస్తూనే ఉంటున్నాడు. నీ ఇబ్బందులంతలో ప్రభు నీకు తోడుంటున్నాడు, నీ కష్టములో ప్రభు నీకు తోడుంటున్నాడు. ఇంతవరకు తోడుగా ఉండి నీ కర్రమును బట్టి నడిపించిన యేసయ్యా, నీకు ముందున్న దినములు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు, నీ ముందున్న దినములలో కూడా నిన్ను చెయ్యబెడువక నిన్ను పట్టుకున్న దేవుడు నిన్ను నన్ను పరలోకానికి నడిపించునుగాక. హల్లెలూయా. సింపుల్ గుర్తుపెట్టుకోవాలి, ప్రభు గాని పట్టుకోకపోయినుంటే మనం ఎప్పుడైతే ఈ ప్రపంచంలో, ఈ లోకంలో సంచరిస్తున్నామో, మనకేర్పడే దీంట్లో ప్రభు పట్టుకోకుండా ఉంటే, మనం పట్టుకున్న దానికన్నా ప్రభు మనల్ని పట్టుకోబట్టి ఏ చిన్న అలజడులు వచ్చినా, చిన్న విషయం వచ్చినా మనం వదులుకోవాలనుకున్నా ప్రభు
గట్టిగా పట్టుకొని మనల్ని నడిపించబట్టి చాలా వరకు ప్రభువులను మనల్ని నడిపించాడు. ఆ నడిపింపు ఎలా నడిపిస్తున్నాడంటే, ఇంకొక మాట నాకు జ్ఞాపకం వస్తుంటున్నది. యోహాను సువార్తలో ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నా చేతిలో పెట్టుకున్నా, ఎవడు నిన్ను సంహరించడు అన్న మాటను మనం గమనిస్తుంటున్నా. ఒకసారి కాబట్టి తీసి చదువుకుందాం ఆ మాటను కూడా. ఒకసారి 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట గమనిస్తుంటాం. యోహాను సువార్త 10:28 వచనం, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేతిలో మనల్ని పెట్టుకుని ఉన్నాడు. ఆయన చేతి నీడలో ఉంటున్నామంటే, ఆయన చేతిలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని సంహరించలేరు, ఎవరు ముట్టలేరు, ఎవరు కూడా టచ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభు మనల్ని పెట్టుకొని ఉన్నాడు కనుక ఆయనే మనకు ఆశ్రయము. ఎలా ఆశ్రయమయ్యాడు? యెహోవానే మనకు నీడ, అంతమంది రెక్కల క్రింద నీడ, ఆయన హస్తము క్రింద మనకు నీడగా దేవుడు ఉంటున్నా కనుకనే మనకు కలిగిన సమస్తములో మన ప్రభువు మనకు తోడున్న వాడుగా ఉండిపోతుంటూ ఉన్నా. దేవుని హస్తములు ఉంటే ఏ ఇబ్బంది ఉండదు మనకు. ఉదాహరణకి ఒక వీధిలో ఉన్న వ్యక్తికి ఇల్లే లేదు అనుకోండి, ఇల్లే లేదు. ఆ మనిషికి ఎండొచ్చినా ఇబ్బంది, గాలి కొట్టినా ఇబ్బంది, వర్షం పడ్డా ఇబ్బంది, చలి వచ్చినా ఇబ్బంది. ఎందుకంటే ఏ కాపుదలలే, ఏ ప్రొటెక్షన్ లే, ఎలా కూడా తప్పించుకోలే. కానీ యేసయ్య హస్తం అనే ఇంట్లోకి ఆ వ్యక్తి కానీ వచ్చేసాడంటే, ఎంత గాలి వచ్చినా, ఎంత వడగళ్ళు వచ్చినా, ఎంత వర్షం వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా ఆ మనిషికి ఏ బాధ కలగదు, ఇబ్బంది కలగదు. ఎందుకంటే ఆయన మంచి స్థానంలో శ్రేయస్సుగా కూర్చుంటున్నా, మంచి ప్రదేశానికిలో ఉంటున్నా, మంచి స్థలములో ఉంటున్నా. ఏ స్థలము? ఎవడు సంహరించలేనటువంటి యేసయ్య గొప్ప చేతిలో తాను ఉంటున్నాడు గనక ఈ లోకము అతనిని సంహరించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యే మనకు ఆశ్రయము, ఆయనే మనకు నీడ, మనకు హెల్పర్గా ఉంటున్నా. రెక్కల క్రింద నీడ, మనకు సేఫ్టీ సంఘము ద్వారా. ఆయన చేతిలో మనకు నీడ, ప్రొటెక్షన్, కంప్లీట్ ప్రొటెక్షన్గా దేవుడు మనకిస్తుంటున్నా. 4వదిగా ఒక మాటను మనం గమనించుకొని మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. మత్తయి సువార్త 17:5 వచనం, పెద్ద శబ్దము మేఘము నుండి అక్కడ పుట్టెను. ఆయన ఇంకను మాట్లాడుతుండగా మేఘము వారి మీద కమ్మెను. ఆ భాగాలు మనం గమనిస్తుంటున్నా. యేసయ్యను ఆ తర్వాత కింద శిష్యులు అంత విభ్రాంతి బుద్ధి చూస్తే శిష్యులు తప్ప మరి ఎవ్వరు కనపడలేదు అక్కడ. అంత పటాపంచలు చాలా విషయాలు అక్కడ మారిపోయి కింద భాగంలో చదివిస్తే, మేఘము నీడ కింద మనం ఉంటున్నాం. ఈ మేఘము ఎలా మనల్ని కాపాడుతున్నదంటే మనకందరికీ బాగా పరిచయమైనటువంటి విషయమే. పగలలో ప్రభువు ఎలాగా ఇశ్రాయేలుకు మేఘస్తంభముగా ఉన్నాడో, అదే రకంగా ఇశ్రాయేలుకు ప్రభు ఎలా రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడో, ఈరోజు మనకందరికీ కూడా ఆయన మేఘస్తంభముగా అగ్ని స్తంభముగా ఉండబట్టి మనం పడుకొని నిద్రపోతున్నా ఎటువంటి మరణ దూతను, ఎటువంటి ఇబ్బందిను, ఎటువంటి అపాయమున కీడును మనకు, మన బిడ్డలకు, కుటుంబానికి కలగకుండా ఉంటున్నదంటే మన ప్రభువు అగ్ని స్తంభముగా మన కుటుంబాన్ని కాపాడుతుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్డు మీద మన పిల్లలు, ఇంటి వారు అందరూ బయట వెళుతూ ఉంటారు. ఎలా మరి కొంతమందికి అయితే రోడ్డు దాటం కూడా తెలియదు. కొంతమందికి ఈ బస్సు ఎక్కి ఆ బస్సు ఎక్కి, ఈ ఆటో ఆ ఆటో, కొంతమంది బండి నడుపుతారు. వాళ్ళు వెళ్ళే వేగానికి మరి బ్రేకులు పడుతాయా లేదని కూడా సందేహం వస్తా. వెళ్ళిపోతుంటున్నా, వాహనాల మధ్య వెళ్ళిపోతుంటున్నా. ఎలాగ మనం కాపుదలస్తుగా వస్తున్నామంటే వేరే ఏమీ లేదు. నీకు నాకు మనకందరికీ ప్రభువే మేఘ స్తంభముగా ఉండి పగటి పుట్టని కావలసిన కాపుదలు ఇచ్చి, రాత్రి పుట్టని కావలసిన అగ్ని స్తంభముగా ఉండి ఈ రోజుటికి నీ కుటుంబాన్ని, నీకున్న వాటిని ప్రభువు కాపాడుతున్నాడంటే ఆయన మేఘ నీడలో మనమందరం ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మేఘ నీడలో ఉంటే ఏం జరిగేదో తెలిసినా, వారికి మన్నాతో దేవుడు పోషించాడు.
మన్నానిచ్చాడు. ఈ రోజుటి వాస్తవాన్ని చూస్తే ఈ రోజుటికి నువ్వు ఎన్ని కష్టాలైనా ఒక పూట అన్నం లేదా నువ్వు దిగులు పడింది లేదు. నీకు కావలసినదంతా ప్రభు ఇస్తూనే ఉంటున్నా. ఈ రోజుటి వరకు అన్నము లేదే, తినడానికి లేదని పస్తుబడ్డ దినాలు లేదు. ఒకవేళ నీకు కావాల్సింది ఏది కొదువలేదు, నువ్వు ఆశపడినా లేకుండా ఉండొచ్చు, కానీ నీకు కావాల్సిన దేవుడు ఇస్తూ ఉంటున్నా. ఎందుకు ఇస్తున్నాడు తెలిసిన? ఆయన ఆశ్రయము గనక, ఆ ఆశ్రయము మేఘ నీడలను ఉంటున్నవి గనక ఇతరులకు లేని దానిని ప్రభు నీకు ఇస్తున్నాడంటే ఒకటి ఆ మేఘ నీడ నిన్ను, నన్ను, మన కుటుంబాలను దేవుడు నడిపిస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాయే మనకు ఆశ్రయం. ఆయన మనకు నీడ, రెక్కల క్రింద నీడ, ఆయన హస్తము క్రింద నీడ, మేఘము క్రింద నీడ. చివరిగా ఒక మాటను చూసి ముగించుకుందాం. అందరం తీద్దామా? 121వ కీర్తన అందరం తీద్దామా? అందరం తీద్దామా ఒక్కసారి? 121వ కీర్తన ఒక్కసారి మనము తీసుకుందామా? 121వ కీర్తనలో ఒక మాటను మనమందరం కూడా చదువుకుందాం. 5వ వచనం నుండి 121వ కీర్తన 5వ వచనము నుండి ఆఖరి వరకు చదువుకుందాం. 121 5వ వచనము నుండి 8వ వచనం వరకు మనమందరం కూడా చదువుకుందాం. యెహోవాయే కాపాడను, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉన్నా. పగల ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. నీ అపాయమును కాకుండా యెహోవా నిన్ను కాపాడను, ఆయన నీ ప్రాణమును కాపాడను. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడను. విశ్వసేశ్వరు గట్టిగా చెప్పకూడదు. దేవునాను హెబెరదమా. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నువ్వు వెళ్ళినను వచ్చినను దేవుడు నీకు సహాయకుడు. ఆయన నీడలను ఉంటున్నావు, భయపడదు. రెక్కల క్రిందను ఉంటున్నావు. ప్రభువు నీకు సేఫ్టీ, ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు. ధైర్యముగా వెళ్ళు. ప్రభు నీకు తోడు నిన్ను నడిపించి ఆశీర్వదించునుగాక. తలలు శ్రీతో ప్రార్థించుకున్నా. తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. ఈ పరిశుద్ధ దినమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. కీర్తనకరుడు యెహోవా నాకు ఆశ్రయమును చెప్పిన ప్రకారము నీవు మాకు ఆశ్రయముగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన మీరు మాకు నీడగాను, మీ రెక్కల క్రింద మాకు నీడగాను, మీ హస్తము క్రింద మాకు నీడగాను, మీ మేఘము క్రింద మాకు నీడగాను మీరున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఈ దినమున ఈ వాక్యము చేత మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, దృఢపరిచి మీ నామాన్ని మీరు గణపరుచుకోమని ప్రార్థిస్తుంటున్నా. యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.